సహాయం పాస్టర్ ఇన్ ద సిఎస్ఐ రాయలసీమ డయాసిస్. ఈ మధ్యనే సస్పెండ్ చేయబడ్డాను. బిషప్ గారి యొక్క అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్న కారణంగా నన్ను, దేవ సహాయం అనే నన్ను, రెవరెండ్ జాకోబ్ ఫ్రాంక్ అనే ఇంకొక పాస్టర్ గారిని మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది. మా రాయలసీమ అధ్యక్ష మండల బిషప్ గారు ఓ హిట్లర్ల, ఓ నియంతల, ఆయన ఒక క్రూరంగా కఠినమైన మనసత్వం కలిగి ఈ అధ్యక్ష మండలాన్ని పరిపాలిస్తూ ఉంటున్నాడు. ఈయన బిషప్ అయిన మొదట్లో మాకు మదనపల్లె, ఆరోగ్యవరం, జమ్మలమడుగు ఇట్లాంటి చోట హాస్పిటల్స్ ఉన్నాయి. డాక్టర్ వెస్లీ అని 40 సంవత్సరాల పైబడి ఆయన ఏఎంసీ ఆరోగ్యవరం మెడికల్ సెంటర్లో ఆయన డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన రిటైర్ అయ్యారు. ఆయన్ను గౌరవించి పంపాల్సింది పోనిచి ఆయన మీద దాడి చేసి కొంత పాస్టర్లను, కొంతమంది రౌడీలను తీసుకొని పోయి హాస్పిటల్ మీద దౌర్జన్యం చేసి బీగాలు పగలకొట్టి వేరే డాక్టర్ను అక్కడ డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఈ టార్చర్ తట్టుకోలేక ఆయన చనిపోయినాడు. మాకు మదనపల్లెలో హోప్ హై స్కూల్ అని ఒకటి ఉంది. అక్కడ కరస్పాండెంట్గా ఇన్ కమాండర్ రాజు ఆశీర్వాదం అని ఒక పెద్ద మనిషి, ఆయన మిలిటరీలో రిటైర్ అయ్యి వచ్చాడు. ఆయన చాలా ఒక సిస్టమేటిక్ మనిషి, మిలిటరీలో నుంచి వచ్చాడు కాబట్టి చాలా పద్ధతి గలవాడు. ఆయన ఆ స్కూల్ ద్వారా దాదాపు ₹1 కోటి అక్కడ సమకూర్చి పెట్టి ఉన్నాడు. ఆ ₹1 కోటి కొట్టేయడానికి అతని ఏ కారణం లేకుండా అతన్ని తొలగించి ఆ స్థానంలో తాను డాక్టర్ లారెన్స్ అని ఒక వెటనరీ డాక్టర్ని నియమించాడు. ఆ బాధను తట్టుకోలేక అన్యాయంగా నేను ఇంత సేవ చేస్తుంటే డయాసిస్కి నన్ను ఏ కారణం లేకుండా తొలగిస్తారా అని ఆయన కుమిలి చనిపోయినాడు. ఆయన ఈ మధ్యలో ఒక సి సాల్మన్ అనే ఒక సెక్రటరీ ఆయన నియమించుకున్నాడు. ఆయన చాలా సున్నితమైన మనిషి. అతను ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టాలని, కొన్నిసార్లు ఆయన మనస్సాక్షి పర్మిట్ చేయక ఆయన వద్దంటే కొడుకు అతని మీద కొట్టి దాడి చేసినాడు. ఈ హింసలు భరించలేక ఆయన భార్య ఆలోచన చేసి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆమె ఈరోజు సిఎంసికి ప్రొద్దుటూరికి తిరుగుతూ ఉంది. ఇలాంటి క్రూరమైనటువంటి పరిపాలన. ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు జీసస్ టవర్స్ అని అక్కడ ఉంది. అక్కడ జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తికి ఆయన ఇచ్చినాడు లోపాయకారి ఒప్పందంతో. ఆ జీసస్ టవర్స్ నిర్మించి నాటికి 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఒక్క నయా పైసా రెంటు రావడం లేదు. నెలకు ₹8 లక్షల రెంటు ఆయన తీసుకుంటున్నాడు. మాకు డయాసిస్ అకౌంట్లో 4 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అది ఆ రెంటు ఇంతవరకు ఒక్క నయా పైసా మా డయాసిస్ అకౌంట్లో పడిన దాఖలాలు లేవు. ఇదే మా సిఎస్ఐ క్యాంపస్లో ఎస్పీ బంగ్లా వెనక పక్కన కేక్ వాలా అక్కడ ఒక సుమిత్ర కాంప్లెక్స్ అని కట్టించారు. అక్కడ జలంధర్ రెడ్డి అనే ఒక వైసీపీ నాయకుడు, ఆయన దగ్గర 40 లక్షలు తీసుకుని ఆ బిల్డింగ్ ఆయనకు ఇచ్చేసినాడు. ఆయనకు మళ్ళీ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడానికి సహకరించి ఆ 40 లక్షలు ఇస్తే నేను ఆయన ఇస్తానంటున్నాడు. ఆ ఒక్క పైసా రెంట్ ఆయన ఇంతవరకు పే చేయలేదు. ఆయన కుమారుడు, నేను ఇవేంటయ్యా బిషప్ గారు నాకు చాలా ముఖ్యంగా ఉన్నాం మేము, ఇది బిషప్ ఇది మంచిది కాదేమో, అప్పుడు క్లోజ్గా ఉన్నాం. ఆయన చేసే ఈ దుర్మార్గాలన్నీ ప్రశ్నించినందుకు ఆయన కుమారుడు కత్తి తీసుకొని నా మీద దాడి చేసినట్లు ఎఫ్ఐఆర్ ఉంది, మా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది. ఇంకా చాలా ప్రతి ఒక్కరి హృదయాలను కరిగించేటువంటి ఒక విషయం, మదనపల్లెలో గీ నర్సరీ స్కూల్ అని ఉంది. అక్కడ ఒక ఫారినర్, అమెరికా ఆమె ఏం బాబు లింగ్జంగ్, ఆ మిషనరీ వచ్చి అనాథ పిల్లల్ని, అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాలలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి ఫీడ్ చేస్తూ భోజనం పెడుతూ ఇంగ్లీష్ మీడియం స్కూలు రన్ చేస్తూ ఉంటే ఆమెను తిట్టి, నువ్వు ఇక్కడికి వస్తే చంపేస్తాం, ఎయిర్పోర్ట్లో దిగితే చంపుతాం నేనని చెప్పి ఆమెను భయపించి పంపించారు. దాదాపు 100 మంది పిల్లలు వాళ్ళకు ఆహారం లేకుండా పోయింది.
క్లోజ్ అయిపోయింది. చాలా అది క్లోజ్ చేశారు, అది అమ్మకానికి పెట్టారు. ఇంకా చాలా విషయాలు ఈ మధ్యలో కడుతున్నటువంటి జీసస్ టవర్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. సిఎస్ఐ స్కూల్ ముందర ఆ నిర్మాణం చేస్తూ ఉన్నారు. దానికి మా సిఎస్ఐ సినాడ్ పర్మిషన్స్ లేవు. మరి కలెక్టరు, మున్సిపల్ కార్పొరేషన్ నుండి మరి అందరూ కూడా దానికి అది పద్ధతి కాదయ్యా అని చెప్పినా కూడా దాన్ని మొండిగా నిర్మిస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళ కొడుకు తాగి అక్కడక్కడ చెప్తా ఉన్నాడు, మేము ఎమ్మెల్యేకి 80 లక్షల రూపాయల డబ్బు ఇచ్చినాము, మమ్మల్ని ఎవడూ ఆపలేడు అని. ఇది అంత మాత్రం నిజం మాకు తెలియదు, అంత పెద్ద మనిషి మీద మేము నింద వేయలేము. మరి అయితే వీళ్ళ ద్వారానే వస్తూ ఉంది ఆ న్యూస్. మరి ముంగట ఆ జరిగేటువంటి భవన నిర్మాణాన్ని మీరు త్వరగా స్టాప్ చేయాలి. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి, ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళండి, మరి ఈ సమాజం దృష్టి ముందర పెట్టండి. మీరు ఆ భవన నిర్మాణాన్ని ఎంత త్వరగా ఆపితే అంత మంచిదని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇస్తున్నాం, కోర్టు కలెక్టర్కి ఇచ్చినాము, మున్సిపల్ కార్పొరేషన్ కోర్టుకు కానీ చట్టాలు ఉన్నాయి, హైకోర్టు ఉంది, సుప్రీం కోర్టు ఉంది, మీరు ఎందుకు కోర్టు ఆశ్రయించలేకపోతున్నారు? సార్ వాళ్ళు చెప్తారు వందల కోట్ల విలువ సేవా కార్యక్రమం మాత్రమే మీకు ప్రభుత్వం ఇచ్చింది. గతంలో అలాంటప్పుడు దీన్ని సేవా కార్యక్రమం కమర్షియల్ వాడుతున్నారు కాబట్టి దీనికి ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి కోర్టు అయ్యా కోర్టుకు మేము వెళ్ళాం. ఒక్క నిమిషం, కోర్టుకు వెళ్తే కోర్టుకు డయాసిస్ నుంచి ₹1,00,00,000 పైన ఖర్చు పెట్టి ఆ కోర్టులు కూడా అమ్మడిపోతున్నాయి. ఏం చేయాలి మేము? నేను చెప్తా మీకు ఒక మాట, నేను చెప్తా వినండి. మా దగ్గర వాస్తవంగా కోర్టుకు పోవడానికి అంత డబ్బు మా దగ్గర లేదు. అయితే న్యాయం ప్రకారం కలెక్టర్ గారు హీఈస్ గాట్ 100% అథారిటీ టు టేక్ యాక్షన్. మా దగ్గర అంత డబ్బు లేదు. కోర్టులకు పోయి ఇక్కడ టైం వేస్ట్ చేసుకొని వీడు 5 స్టార్ హోటల్ కూడా కడతారు. 1800 మంది ఉండే సిఎస్ఐ స్కూల్లో ఉండే స్టూడెంట్స్ 10 ఏళ్ల క్రితం ఈరోజు 72 మందికి వచ్చినారు. ఆ 70 మందిని కూడా టీసీ తీసుకోమంటున్నాడు, ఎందుకు వెనకాల కూడా కట్టుకోవడానికి. ఇది మా పరిస్థితి. ఫేక్ డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ని దాచిపెట్టి మున్సిపాలిటీలో ఫేక్ డాక్యుమెంట్ చూపించి ఇదే ఒరిజినల్ అని చెప్పి దానిపైన పర్మిషన్స్ అనేది తెచ్చుకున్నారు. టౌన్ ప్లానర్ పైన యాక్షన్ తీసుకోవాలా. దీనిపైన కమిషనర్ గారు మౌనంగా ఉన్నారు. ఎందుకు అది ఆమె రియలైజ్ అవ్వాలా, దానికి రెస్పాండ్ అవ్వాలా. కలెక్టర్ గారు మాత్రం మాకు ఆయన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి, 1800 మంది ఉండే పేద విద్యార్థులు ఇప్పుడు 72 మందికి ఎందుకు వచ్చినారు? ఆ 72 మందికి ఇప్పుడు అన్ని స్కూల్స్ రీఓపెన్ అయినాయి. ఆడ జరుగుతుందా? లేదు. స్కూల్స్ ఏంలో క్లోజ్ అయింది. ఎందుకంటే స్కూల్కి ముందర కడితే ప్రశ్నిస్తామని ఆ స్కూల్ మూసేయాలని ఉన్నారు. ఇంకా మీరు అడగచ్చు, మీకు అంటే స్టేట్ కాపీ తెచ్చుకోవచ్చు కదా, మీరు ఆపాలంటే మీకు తెచ్చుకోవచ్చు కదా సార్. ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నాయి, ఇప్పుడే చెప్తున్నారు. ఎవరి దగ్గర పెడితే అది ఆగుతుందో దగ్గరున్న అధికారిని పడుకొని ఎక్కడికో వెళ్ళమంటున్నారు. వీళ్ళు ఎందుకు చేయలేదో మీరు ప్రశ్నించండి ఒకసారి. ఎందుకు మా ఈ అర్జీలను పెట్టుకొని దీని మీద వాస్తవాలు లేవా? మేము ఇచ్చినటువంటి పిటిషన్లలో ఇది జినైడిటీ డాక్యుమెంట్స్ కాదా? ఒకసారి ప్రశ్నలు అడగండి. కలెక్టర్ గారు ఏం సమాధానం చెప్తారు, కూడాలో ఉన్నటువంటి అధికారి ఏం సమాధానం చెప్తుందో, లేకపోతే కమిషనర్ గారు చెప్తారు. కోర్టుకు న్యాయం చేయాలని వెళ్తున్నామో వాళ్ళు చేయడం లేదని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కోర్టుకు వెళ్ళడం తెలుసు, వెళతాం తర్వాత. ఇప్పుడు 4 జిల్లాల్లో సిఎస్ఐ శక్తికి సంబంధించి చాలా మంది ఉన్నారు. కానీ మీరు మీ వర్గము, ఒక వర్గము, 2 వర్గాలు మాత్రమే ఎందుకు రియాక్ట్ అవుతున్నాయి? ఇది 10 ఏళ్ల నుంచి జరిగే అక్రమ కట్టడాల గురించి ఈ మధ్య ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఆల్రెడీ మదనపల్లెలో ఉన్నటువంటి అక్కడ ఉన్నవారు మొన్న జరుగుతూ ఉంటే వారు నిలబెట్టారు సార్. ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మాటి మేము ఇక్కడ ఈ ప్రాంతంకు మేము చేస్తున్నాం, మదనపల్లె వాళ్ళు మదనపల్లె చేస్తున్నారు, ఈ మిగతా ప్రాంతాల వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు, ఆపుతూ ఉన్నారు. మొదటి నుంచి అడ్డుకుంటూనే ఉన్నాం. మేము ఒక్కరిమే కాదా? ఇవి 2 గ్రూపులు అనడం తప్పు. నీకు కూడా రైట్ ఉంది దాంట్లో అడిగేదానికి. ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాదు, చారిటీ యాక్టివిస్ట్కి సంబంధించినటువంటి కంపెనీ. ఇది రిలీజియస్ కంపెనీ. రిలీజియస్ కంపెనీలో ఇంక్లూడెడ్ బై ది ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ అండ్ చారిటీ. సో మాలాగా ఎంతోమంది అందులో బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు.
మాకంటే ముందు కడప వాస్తవులు ఎక్కువగా స్కూల్లో చదివిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి తెలియదా? మా సార్ ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, నాకు అప్పుడు పాఠాలు చెప్పినటువంటి ఆయన. సో 80 ఏళ్ళ వయసులో కూడా ఇక్కడికి ఆసక్తిగా వచ్చారు. కారణం ఏంటంటే ఈ పవర్ ముందు, ఈ అధికారుల నిర్లక్ష్యం ముందు మా శక్తి చాలడం లేదు. అందుకే మీ ప్రశ్న ఆశ్రయించిన. మీరు బలోపేతం చేయండి, మీ ద్వారా జరిగే న్యాయాన్ని మాకు పెట్టండి. దాని తర్వాత ఇంకా లీగల్ ఫోరమ్స్ ఏమేమి ఉన్నాయో వాటికి మేము వెళ్తాం. ఇటీవల కాలంలో జమ్మలమడుగు సంబంధించిన ఒక హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా బలవంతంగా తొలగించే ప్రయత్నం జరిగింది కదా, అవును. అది ఏ కిందికి వస్తుంది? ఇదే ఈయన దుర్మార్గమే అది కూడా ఈయన దుర్మార్గమే. ఆయన ఒక మంచి డాక్టరు, చక్కగా రన్ చేస్తున్నాడు ఆ హాస్పిటల్. సిఎస్ఐ క్యాంబెల్ హాస్పిటల్ అక్కడ చాలా దాదాపు 30 ఎకరాల భూమి పైపడి ఉంది. సిఎస్ఐ క్యాంబెల్ హాస్పిటల్ ఇట్ ఈస్ హిస్టారికల్ హాస్పిటల్. అయితే అక్కడ దాదాపు 30 ఎకరాల పైన పైబడి ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అమ్ముకోవడానికి బిషప్ కొడుకు కొంతమంది దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఆయన సస్పెండ్ చేసినప్పుడు మేమే పోయి ఇది తప్పు అని అడ్డుకున్నాము. మరి ఆయన కోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి స్టే తీసుకొని వచ్చినాడు. మేము కోర్టుకు వెళ్ళడానికి మేము మా జోబుల నుంచి కొన్ని లక్షల రూపాయలు పెట్టాం. కోట్ల రూపాయలు ఆయన పెడతా ఉన్నాడు, కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెడతా ఉన్నాడు. ఆ కోట్ల రూపాయల ముందర మేము పెట్టే 100,000, 1,000 తట్టుకోలేకపోతా ఉన్నాం. ఆయన పదవీ కాలం ఇంకా ఎంతకాలం ఉంది? ఇంకా 3 ఏళ్ళు ఉంది సార్. మీరు ఇప్పుడు అన్నట్లు ఆయన ఈ 2 ఏళ్లలో 22 కోట్లు సంపాదించాడు. ఎక్కువ 22 కోట్లు స్కామ్ అంటున్నాను నేను. ఆయన ఒక్కడే సంపాదించాడు కదా, ఆయన బాగున్నారు. ఈ స్కామ్ ఆయన ఒక్కడే చేశాడా? ఆయన వర్గం ఉంది. సెక్రటరీ, ఆఫీస్ బేరర్స్ అంతా ఉంటారు కదా, అందరు కలిసే. ఇప్పుడు అది ఆడిట్ రిపోర్ట్ అన్నటువంటి డయాసిస్ అకౌంట్స్ అవి అంతా కూడా దాంట్లో చూపించినటువంటి అక్రమ అకౌంట్స్ అంతా మేము బయటకు తీసాము. ఆయన పదవిని తొలగించాలంటే మీ వల్ల అవుతుందా? తొలగించాలంటే ఆయన వల్ల ఆయన చేసిన అవినీతి ఆరోపణలు మీ దగ్గర రికార్డ్స్ రూపంలో ఉన్నాయి. ఇది సీనాడే వాళ్ళకి అప్పగించిన, ఆ పై స్థాయి అధికారులకు అప్పగించిన ఆయన పదవి నుంచి తీసేస్తారు. ఆయన తీసేయాలి కానీ తీసేయరు. తీసేస్తారేమో, లేదు చెప్పలేము. తీసేస్తారేమో ఎవరైనా. ఆరోపణలు జరిగినప్పుడు తీసేసినారు. ఇక్కడ ఉన్న ఈశ్వర ప్రసాద్ బిషప్ అనే వారిని ఆ రోజు తొలగించడం జరిగింది. కాకపోతే బిడి ప్రసాద్ కూడా తీసేసినారు. మా శక్తి సరిపోవడం లేదు అని, అందుకే మీ సహాయం తీసుకుంటా ఉన్నాను. పొలిటికల్ ఉందని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యేకి ఒక డేట్ ఇస్తా, బ్యాంక్ పోయి చూడండి, బినామీ నంబర్కు ఇక్కడ హెడ్ ఆఫీస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ నుంచి December 19th, 2020 ట్రాన్స్ఫర్ అయింది. అదే కదా మరి అంటున్నారు, వార్తలు వస్తున్నాయి. వాళ్ళకు ముఖ్యమైన వాళ్ళే అక్కడ చెప్తా ఉన్నారు. అంటే మేము ఆమెని ఏమి నేను చెప్తాను, ఒక్క నిమిషం ఉంటారా? మేము చెప్తాం, వింటారా? ఈ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారు ఇంత నష్టం జరుగుతున్నప్పుడు, ఆమె ఊరు ఎమ్మెల్యే, ఆమె దయచేసి సైట్కి వచ్చి చూసి అక్కడ ప్రెస్ వాళ్ళ ఆధ్వర్యంలో న్యాయం చేయగలిగితే మాకుండే డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. సో ఆమె పైన మేము నింద మోపటంలా, వాళ్ళు తాగి చెప్పుకున్నారు ఎవరు మమ్మల్ని ఏం పీకలేరు అని. ఎమ్మెల్యేకి ఇచ్చినామని ఆమెను మేము ఫోన్ చేసినాం, పోయి కలిసినాం మా వాళ్ళు. ఆమె స్పందించి రావాలి, ఇంతవరకు రాలా. వస్తే మాకు న్యాయం జరుగుతుంది. మొదట్లో స్పందించింది. మొదట్లో ఖచ్చితంగా ఉంది కదా. ఇంత ఆస్తి నష్టం జరుగుతున్నప్పుడు మేము ఓట్లు వేసిన ఎమ్మెల్యే కదా, సీదా పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఆమె రావాలి సైట్కి. ఇంతగా మేము గొంతు చించుకొని మాట్లాడుతున్నాం. ఆమె వస్తే బంగారంగా మేము స్వీకరించి ఆమెను తీసుకొని మా సమస్య చెప్పుకుంటాం. అది కాదు, ఈ సమస్య పైన ఆమె మాకు ఒక పరిష్కారం చూపించాలనేది మా. ఇది సిఎస్ఐ కాదు, ఇది చైల్డ్ సొసైటీ ట్రస్ట్. అందరికీ దీనిపైన అధికారం ఉంది. మీరు అడగచ్చు, మేము అడగచ్చు. ఇక్కడ మేము పాస్టర్స్ ఉన్నాము, మేము చర్చ్ మెంబర్స్. మా అబ్బాజీ అంటే డాక్టర్ రత్నమ్మ రత్నరాజ్ అని 40 ఏళ్ళు సిఎస్ఐ జమ్మలమడుగు క్యాంబెల్ హాస్పిటల్లో సేవ చేసిన వాళ్ళు ఇంగ్లాండ్లో చదువుకొని వచ్చి డాక్టర్స్గా సేవ చేస్తున్నారు. అవును, నమస్కారాలు వచ్చినందుకు. ఆడపై ఆపమని చెప్పు.
రత్నరాజు 40 ఏళ్ళగా వాళ్ళు సిఎస్ఐ క్యాంబెల్ హాస్పిటల్ లండన్లో ఎంబీబీఎస్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చదువుకొని వచ్చి 40 ఏళ్ళు జమ్మలమడుగు సిఎస్ఐ క్యాంబెల్ హాస్పిటల్ ఉచితంగా సేవ చేసి ఎండీస్గా అక్కడ ఉండినారు. నేను ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ మనవడిని. ఇక్కడ పాస్టర్స్ అందరూ వచ్చినారు. మీరు గత వారంగా ఏం జరుగుతుందో మీకు తెలుసు. దాని పట్ల మన పాస్టర్స్ మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఇప్పుడు వాస్తవాలు ఎక్కడ మొదలెయ్యాలంటే, ఇప్పటికే దాదాపు 200-300 కోట్లకు సంబంధించిన ఆస్తులు జమ్మలమడుగులో కానీ మదనపల్లెలో కానీ ఆడ మీకు రిలయన్స్ షాప్ పెట్టినారు కోటిరెడ్డి సర్కిల్ పక్కన. అది అక్రమంగా ఆక్రమించడం అనేది జరిగింది. అలాగా అక్కడ ఎస్పీ ఆఫీస్ వెనకాల షాప్స్ అక్రమంగా బిషప్ అనే వ్యక్తి ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక వీడియో చూసినారు. సో ఇది మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోతే శివశంకర్ అనే కలెక్టర్ గారు మన కడపకి 2023లో ఆయన పర్టికులర్గా దాన్ని మానిటర్ చేసి ఇమీడియట్గా కమిషనర్ గారిని పంపించి దాన్ని స్టాప్ చేయించినారు. అప్పటి నుంచి ఇంతవరకు ఎటువంటి ఫ్యాన్ ఆఫ్ చేయండి ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి కన్స్ట్రక్షన్స్ జరగకుండా గవర్నమెంట్ వాళ్ళు ఆపగలిగినారు. అయితే రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ ఎవరేం చేసుకుంటారో చూద్దామని లోపల ఎన్ని అగ్రిమెంట్స్ జరిగినాయో మాకు తెలుసు. ఇల్లీగల్ అగ్రిమెంట్స్ చేసుకొని ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. బహుశా ఈరోజు రేపు స్లాబ్ వేస్తారు. కలెక్టర్ గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని స్పందిస్తారని మేము నమ్ముతున్నాము. అలాగే మేము మొన్న పోయి ఆపినందుకు ఎస్పీ గారి దగ్గర పోయి మా పైన కంప్లైంట్ ఇచ్చినారు. ఆడ మీరు స్క్రీన్లో చూసిన కంప్లైంట్స్ కంటే మేము చేసింది ఏం తప్పు కాదు. ఎవరు మమ్మల్ని ఆదుకోలే కాబట్టి మా చర్చ్ ఆస్తుల్ని మేము రక్షించుకోవాలని మేము ముందడుగు వేసినాము. ఇంకా మనకి టెక్నికల్గా మీకు కావాల్సినవన్నీ బాబు గారు బండి రవి గారు చెప్తారు. ఐక్యతరావు, రిటైర్డ్ డివిజనల్ చైర్మన్, రాయలసీమ డయాసిస్. పత్రికా విలేకరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నా. ఈ సమయంలో మేము చేయవలసినటువంటి ప్రయత్నాలు అన్నీ చేశాం. కానీ ఎవరు మమ్మల్ని ఏం చేసుకోలేరని కన్స్ట్రక్షన్ అక్కడ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు మీ పత్రికల వారి సహకారంతోనే ఇది ఆపవలసినటువంటి అవసరత ఏర్పడింది. రాయలసీమ అధ్యక్ష మండలంలో లక్షల కొలది విలువైనటువంటి కోట్ల కొలది విలువైన భూములు ఆస్తులు ఉన్నాయి. కానీ బిషప్కు కానీ పవర్ ఆఫ్ అటార్నీ నలుగురికి ఇస్తారండి. వారికి ఎలాంటి ఆస్తుల మీద అధికారము లేదు. 1 సెంటు భూమి లీజుకి ఇవ్వాలన్నా సిఎస్ఐటిఏ అనున్నటువంటిది చెన్నైలో ఉంది. నంబర్ 8 రిలీజియస్ చారిటబుల్ కంపెనీ. వారి ఆధీనంలోనే ఈ ఆస్తులన్నీ ఉంటాయి. వారి అనుమతితోనే లీజ్ ఇవ్వడం కానీ కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా రెంట్కి ఇవ్వాలనే వారి అనుమతి కాదు. అలాంటిది కడప సిఎస్ఐ కాంపౌండ్లో 22 ఎకరాల స్థలం ఉంది. ఆ 22 ఎకరాల స్థలం మీద ఇప్పుడు వచ్చినటువంటి అవినీతిపరుడైనటువంటి బిషప్ కన్నుబడింది. ఇంతకుముందే చూశారు, ఆయన కుమారుడు తాగి వచ్చి దౌర్జన్యంగా ఎలాగో ఆ జియోన్ కాలేజ్ హాస్టల్లో పడగొడుతున్నారో చూశారు. వాళ్ళ నాయన ఒక రిపోర్ట్లో ఒప్పుకున్నాడు, నేనే పడగొట్టినానని కూడా ఒప్పుకున్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే సిఎస్ఐటిఏ వారి అనుమతి ఆ కన్స్ట్రక్షన్కు లేదు. అందులో సిఎస్ఐ స్కూల్ ప్రిమిసెస్లో జరుగుతుంది. ఇక్కడ కడప కూడా వారి లీలలు ఏంటంటే, అది లీలలనే చెప్తాను నేను. 30/1/2023 సంవత్సరంలో 2 వ్యక్తులు ఈ కన్స్ట్రక్షన్కు పర్మిషన్కు అప్లికేషన్ పెట్టుకున్నారు. అందులో సిఎస్ఐ బిషప్ ఒకటి పెట్టాడు. రోడ్డు మీద పోయే బడేకరి వెంకటేష్ అనే వ్యక్తి కూడా అప్లికేషన్ పెట్టాడు. ఆయనకు ఆస్తికి ఎలాంటి సంబంధం లేదు. తర్వాత మేము ఈ అప్లికేషన్స్ పెట్టినటువంటి సమయంలో ఖచ్చితంగా గిఫ్ట్ డీడ్, సెటిల్మెంట్ డీడ్స్ ఇచ్చిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వాలి వారు. ఆ ఇవ్వబడినటువంటి గిఫ్ట్ డీడ్లో బిషప్ గారు ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడు, దీనిని నేను అప్పుడు శ్రీ సాయి చంద్ ప్రవీణ్ గారు ఐఏఎస్ గారు ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకున్నాం. మేమందరం 3 నిమిషాలు చెప్పాను, అయ్యా ఇది రిజిస్టర్డ్ డీడ్ అండి, ఇందులో పెయ్యాల ఐజక్ వరప్రసాద్ అన్నటువంటి వ్యక్తి తన వ్యక్తిగత హోదాతో రిజిస్టర్ చేశాడు, చెల్లదది.
అంత మాత్రమే కాదు, ఏ డీడ్ అయినా ఇద్దరు వ్యక్తులు చేయాలి. కాబట్టి మీకు ఇన్వాలిడ్ డీడ్స్ ప్రెజెంట్ చేసి కన్స్ట్రక్షన్కు పర్మిషన్ ఇచ్చినారంటానే వారు వెంటనే 3 నిమిషాలలో వర్క్ స్టాప్ చేశారు. తర్వాత పెయ్యాల ఐజక్ వరప్రసాద్ అన్నటువంటి అతను ఈ అప్లికేషన్స్ మీద అనేకమైనటువంటి అబ్జెక్షన్స్ మేము రేజ్ చేసినప్పుడు స్టాప్ చేశారు వర్క్. జూన్ 24 వర్క్ స్టాప్ అయితే 7 ఆగస్ట్ 2024 రోడ్డు మీద పోయే బడేకర్ వెంకటేష్కు కూడా వారు పర్మిషన్ ఇచ్చారు. అది మాకు అర్థం కావటం లేదు. ఆయన ఎవరు, ఆస్తికి ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా వారు బడేకర్ వెంకటేష్ అనే వ్యక్తికి ఇచ్చినటువంటి పర్మిట్ మీదనే జరుగుతూ ఉంది. దానిని మేము ఈ మధ్యనే పోయి మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, భావన హై కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. కానీ పని మటుకు ఆగటం లేదు. ఇంతలో ఏం జరిగిందంటే ఈ డీడ్స్ అన్నీ కూడా అయ్యా మోసం జరిగింది, అక్రమం జరిగిందని మేము డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారికి మేము కంప్లైంట్ చేసినప్పుడు వారు తరో ఎంక్వైరీ చేసి వారు కంక్లూషన్కి వచ్చారు. ఏం కంక్లూషన్కి వచ్చారంటే ఈ రిజిస్టర్డ్ డీడ్స్ అన్ని ఫ్రాడులెంట్గా అబ్టైన్ చేశారు. కాబట్టి డిఐజీ గారు ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ను మీరు యాక్షన్ తీసుకోండి అని అన్నారు. సో ఆల్ ద 6 deeds obtained by Peyyal Isaac Prasad and his company are fraudulently obtained. Immediately I met the Deputy Inspector General Stamps and Registration అని నేను కలిసాయ్యా ఇది అన్యాయం అయిపోతుంది, మా ఆస్తులు పితరులు ఇచ్చినటువంటి ఆస్తి పోతా ఉన్నాయి అన్నప్పుడు వారు వెంటనే స్పందించి 3 రోజులకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి లెటర్ రాశారండి. ఈ డీడ్స్ అన్ని నల్లిఫై చేయమని కలెక్టర్ గారికి డిఐజీ గారు లెటర్ రాశారు. బట్ దట్ రికమెండేషన్ ఈజ్ స్టిల్ ఇన్ ప్రాసెస్. ఇంకా దానికి కంక్లూషన్ రాలేదు. మీన్ వైల్ ఇప్పుడు జరగవలసినటువంటి ఇప్పుడు డీడ్స్ ఫ్రాడ్లెంట్గా అప్డేట్ చేశారు. పర్మిషన్ అన్నటువంటి బడేకర్ వెంకటేశ్వరకు ఇచ్చారు. మరి ఇలాంటి అక్రమ కట్టడాలు ఎలాగూ నడిబొడ్డున అంత మాత్రమే కాదు మిత్రులారా, ఇంకొక విషయం చెప్తాను. ఎస్పీ గారి ఇంటి వెనుకల ఒక కాంప్లెక్స్ ఉంది, సుమిత్రా కాంప్లెక్స్ అని. 2015 సంవత్సరంలో ఇప్పుడు బిషప్గా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఆ రోజు సెక్రటరీగా ఉన్నాడు, అప్లికేషన్ పెట్టాడు పర్మిషన్ కొరకు. దేని కొరకు అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ అన్ ఆర్ఫనేజ్ అండ్ గెస్ట్ హౌస్ కని పర్మిషన్కి పెట్టాడు. 3,95,00,000 మీరు కట్టాలన్నారు. కేవలం 9 లక్షలు మాత్రమే కట్టారు. మేము 2023 సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నప్పుడు మాకు 3,95,00,000 కట్టాల్సినటువంటి పరిస్థితుల్లో కేవలం 9 లక్షలు మాత్రమే కట్టారు అని వారు రాతములుగా వేయడం మాత్రమే కాకుండా కట్టబడినటువంటి ఆ యొక్క కాంప్లెక్స్కు పర్మిషన్ లేదు అంటే ఏమనర్థం? అది నడిబొడ్డున అక్రమ కట్టడం. అంత మాత్రమే కాదు, జియోన్ కాలేజ్కి ఎదురుగా ఉన్నటువంటి ఒక కాంప్లెక్స్ ఉంది, అక్కడ కూడా సుమిత్రా కాంప్లెక్స్ 2 అని. దానికి కూడా అడిగాము ఇన్ఫర్మేషన్, దానికి కూడా మేము పర్మిషన్ అంటే నడి రోడ్డు కడప నగర నడిబొడ్డున 3 అక్రమ కట్టడాలు ఉన్నాయని అధికారుల చుట్టూ మేము తిరిగి చెప్తూ ఉంటే ఎవరికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి 15లోనే 3 కోట్ల చిల్లర బాకీ ఉంటే ఇప్పటికి ఎన్ని కోట్లు ఉంటుంది? అది ఇంట్రెస్ట్ పడాల్సిందే కదా, గవర్నమెంట్ అయితేనేమి ఎవరైతేనేమి. మరి చూస్తూనే ఊరుకుంటుందా ప్రభుత్వము? ఎంతకాలం ఈ యొక్క దుర్మార్గుని చేతిలో మా ఆస్తులను మేము పోగొట్టుకోవాలి? కేవలం 2 సంవత్సరాలు 22, 23, 24 సంవత్సరాల్లో ఆడిట్ రిపోర్టును తీసుకొని మేమందరం కలిసి ఒక రిపోర్ట్ తయారు చేస్తే కేవలం 2 సంవత్సరాలు అంటే 22 కోట్ల ఫ్రాడ్ జరిగిందండి. మేము కంప్లైంట్ తీసుకొని పోయి ఎస్పీ గారికి ఇస్తే ఆ రాత్రికే అది బిషప్ గారి టేబుల్ మీద ఉంటుంది. 3 రోజులకు మా కంప్లైంట్ మాకు ఎన్నిక వస్తుంది. మేము ఎక్కడికి పోవాలి? ఇంకా
ఎవరికి చెప్పాలి? క్రిమినల్ కేసులు పెడితే తీసుకోవటం లేదు. ఈ అక్రమ కట్టడాలు జరుగుతూ ఉన్నాయంటే అవి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మాకు మిగిలింది ఒక నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు మాత్రమే. వారికి మేము చెప్తాం. చివరకు మాకు అది ఒక్కటే ఆప్షన్, ఆల్టర్నేట్ మిగిలింది. వారి దగ్గర కూడా వెళ్తాము. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మేము కాపాడుకుంటున్నటువంటి ఆస్తి. ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నటువంటి పోరాటం ఇది. మమ్మల్ని ఏం మాట్లాడుతున్నారంటే మేము చొరబాటుదారులంట, అక్రమకారులంట, సంఘానికి సంబంధం లేని వారంట, ఎన్నెన్ని పదాలు పెట్టి వాడుతున్నారంటే మమ్మల్ని. మేము హక్కుదారులమండి. ప్రతి నెల చందా కడుతున్నాం మేము సిఎస్ఐ టీఏకి, చెన్నై కంపెనీకి అందరము చందాలు కడుతున్నాం. దాని వేర్ ఆల్ ద బెనిఫిషియరీస్ ఆఫ్ దిస్ పర్టికులర్ కంపెనీ. వీఆర్ ద లీగల్ right holders of the property. We have a right in the property of the Church of South India. That's why we are questioning. మేము అనామకులం అయితే, మాకు అధికారం లేకపోతే మేము క్వశ్చన్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మాకు సంబంధం లేదు. ఎవరో వచ్చినారు, ఎంత భయంకరమైన పదజాలాలు పత్రికలలో అయితేనేమి, మిత్రులు అయితే కడాకు మా మీద మొన్న ప్రెస్ మీట్ పెట్టి కంప్లైంట్ ఇచ్చారండి. ఒక లేడీ కూడా అక్కడికి వస్తే ఆ పేరు పెట్టి కూడా క్రిమినల్ కేసు పెట్టి, ఎంత దుర్మార్గం. అంటే మేము నోరు తెరిచి మాట్లాడితే మా మీద క్రిమినల్ కేసేనా? మా హక్కుల కోసం మేము అడిగితే మా క్రిమినల్ కేసేనా? దయచేసి ఒక్క విషయం మటుకు, ఈ విషయంలో మీ సహకారం మాకు కావాలి. మీరు హైలైట్ చేయండి. నగర నడిబొడ్డున 3 అక్రమ కట్టడాలు ఉన్నాయండి. వీటిని పడగొట్టమని అడుగుతున్నాం మేము. లేకపోతే ఎవరంటే వాడు వచ్చి ఆస్తి కోసం పక్కలాడేది. అంత మాత్రమే కాదు, ఈ బడేకరి వెంకటేష్ ఇంకొక మాట చెప్తాను. ఆయనకు 2024 ఫిబ్రవరిలో ఆయన మీద లీజ్ అగ్రిమెంట్ డీడ్ అయింది. నో డౌట్ అబౌట్ ఇట్. 24లో లీజ్ అగ్రిమెంట్ డీడ్ అయింది ఆయనకు. ఆ డీడ్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, డయాసిస్ వారు కట్టడం కట్టి 12 నెలలలో, తర్వాత 4 మాసాలలో ఫ్లోరింగ్ మిగతా పనులను చేసి 16 నెలల తర్వాత అతనికి ఆ ఆస్తిని హ్యాండ్ ఓవర్ చేస్తే అప్పుడు అతను ఏమవుతాడు? అతను అద్దెదారుడు మాత్రమే అవుతాడండి. హక్కుదారుడు ఎన్నడూ కాలేడు. మరి ఒక ప్రస్తుతానికి అతను అప్లికేషన్ పెట్టినప్పటికీ అద్దెదారుడు కాదు, ఈ రోజుకు అద్దెదారుడు కాదు. అలాంటి వాని పేరిట పర్మిట్ వచ్చి నగరంలో మరి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే అందరూ చోద్యం చూస్తూ ఊరుకున్నారు. దయచేసి నా యొక్క విన్నపం మీకు, దయచేసి మీరు బాగా దీనిని పత్రికలలో అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియాలో అయితేనేమి, ప్రింట్ మీడియాలో అయితే అన్నింటిలో కూడా దీనిని బయటకు తీసుకొని వచ్చి ఆ యొక్క దుర్మార్గుని నేను హెజిటేట్ చేయను దుర్మార్గుడు అనేదానికి. ఎందుకంటే కోట్ల ఆస్తి. ఆయన ఆడిట్ రిపోర్ట్లో ఒక మాట చెప్తాను. ఆయన బర్త్డే కంటే 55 లక్షలు ఖర్చు అయిందంట. ఆయన పర్సనల్ ఈవెంట్ కాదా బర్త్డే? ఆయన ఏమి చేస్తే 55 లక్షలు ఖర్చు అవుతుంది? నువ్వు ఎవరు డయాసిస్ సొమ్ముతో నువ్వు ఖర్చు పెట్టేదానికి? ఇంకొకటి యాక్సిడెంట్ మా దుఃఖదినాలు స్టార్ట్ అవుతాయి. ఆ రోజు ఆయన కాన్సక్రేషన్ డే వచ్చింది. కాన్సక్రేషన్ డే జరగనే లేదు, కానీ 10 లక్షల చిల్లర బిల్లు. అవినీతిపరుడు అండి. అధ్యక్ష మండలాన్ని దోచుకుంటున్నాడు. మళ్ళా మమ్మల్ని అంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దయచేసి ఈ యొక్క దుర్మార్గుని చేతిలో నుండి అధ్యక్ష మండలాన్ని, ఆస్తిని కాపాడుటకు మీ ద్వారా చేయగలిగిన సహాయం చేయాలని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి ఏదైనా గురువును విత్డ్రా చేశాడు. చేస్తే నేను జనవరి 1కు పోయి ప్రార్థనలు చేసి వచ్చాను, వాళ్ళ పండగ చేసి వచ్చాను. నవంబర్ నుంచి నాకు పెన్షన్ నిలిపేసినాడు. ప్రార్థన చేసినందుకు పెన్షన్ నిలిపే. కాబట్టి ఇలాంటి దుర్మార్గుని చేతిలో నుంచి అధ్యక్ష మండలాన్ని, ఆస్తులను, వ్యవస్థను, సంఘాలను కాపాడాలని నేను కోరుతూ ఉంటున్నాను. ఇప్పుడు మీరు చెన్నైలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొల్లీడ్ అయ్యారంటున్నారు. మరి ఎక్కడ మీకు న్యాయం జరుగుతుంది? ఇంకా మీ దగ్గరే మీరు ద్వారానే పత్రికలు పోవాలి, గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావాలండి. అంత లెటర్ ఇచ్చారు కానీ వాళ్ళు రాలేదు. మీరు చెప్పండి. ఒక 5 నిమిషాలండి, మళ్ళీ మీరు అడగచ్చు. ప్రొద్దుటూరులో ఉండే బుడ్డాయిపల్లి సిఎస్ఐ చర్చిలో సభ్యునిగా ఉన్నాను. అంతకంటే ముందుగా
కడపలో ఉన్నటువంటి సిఎస్ఐ టీఏ పరిధిలో ఉన్న ఎలిమెంటరీ స్కూలు మరియు హై స్కూల్లో నేను 2వ తరగతి నుంచి 10th వరకు ఇక్కడే స్కూల్లో చదువుకుంటూ ఇటీవల కూల్చేసినటువంటి ఆ హాస్టల్లో అక్కడ తలదాచుకుంటూ నేను ఇక్కడ నా విద్యాభ్యాసాన్ని చేసుకున్నాను. అయితే ఈరోజు ఈ ప్రెస్ మీట్కి హాజరు కావడానికి మీరందరికీ మీ పరిధిలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలిపేందుకు ఇక్కడికి వచ్చి ఉన్నాను. సిఎస్ఐ స్కూల్ ప్రాంగణంలో అక్రమ కట్టడాన్ని కలెక్టర్ గారు ఆపాలి అనేటటువంటి ఒక నినాదం చేత అది మీ ద్వారా ఇంప్లిమెంట్ చేయించుకోవడం కోసం ఈ ప్రెస్ మీట్లో హాజరవుతుంది. 150 సంవత్సరాల క్రితం ఈ కడప ప్రాంతంలో లండన్ మిషన్ సొసైటీ అన్నటువంటి కంపెనీ ద్వారా విద్య, వైద్యము, సామాజిక అంశాలు వీటన్నికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ సిఎస్ఐ కాంపౌండ్లో జరుగుతూ ఉండేవి. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం వదిలి వెళ్ళాల్సినటువంటి సందర్భంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ అనేటటువంటి ఒక రిలీజియస్ కంపెనీని వాళ్ళు ఏర్పాటు చేసి దానికి 15 మందిని డైరెక్టర్లుగా నియమించి ఇందులో ఉన్నటువంటి మిగతా మిషనరీ సంస్థలలో ఉండేటువంటి ఆస్తులను కూడా ఈ సిఎస్ఐటిఏకి బదిలీ చేయడం జరిగింది. ఆ విధంగానే సిఎస్ఐటిఏకి ఆస్తులు అనేటివి వచ్చాయి. మరి ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశము ప్రజలకు ఆధ్యాత్మికత, వైద్యము, విద్య, సామాజిక భద్రత ఈ 4 కార్యక్రమాలు కొనసాగించడానికి మాత్రమే మిషనరీసు ఈ ఆస్తులను ఈ కంపెనీలో ఉంచడం జరిగింది. వాటికి ఎవరైనా లబ్ధిదారులు దాంట్లో బెనిఫిషియరీస్ అవుతారు. కడప టౌన్ నందు ఉండే సిఎస్ఐ హై స్కూల్ ప్రాంతాన్ని ఇప్పటి బిషప్ ఐజాక్ వరప్రసాద్ మరియు సిఎస్ఐ ఆర్డి అధికారులు అని చెప్పబడుతున్న సి ఆనందరావు, చిటికల సాలమోన్, మేరీ కుమార్ గారు స్కూల్ ప్రాంతాన్ని మోసపూరితంగా లేని అధికారాన్ని ఉన్నట్లుగా సృష్టించుకొని కడప రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై కోట్లు విలువ చేసే స్కూల్ ప్రాంతాన్ని బడేకరే వెంకటేశ్వర్ణ అనే వ్యాపారికి బేకరీ కమ్ లాడ్జ్ నిర్వహించుకోవడానికి ఈ ప్రాంతాన్ని వీళ్ళు లీజుకి ఇవ్వడం జరిగింది. ఈ వ్యాపారికి అడ్డదిడ్డంగా లీజు ఇవ్వడం వల్ల సిఎస్ఐటిఏ లబ్ధిదారులు అయినటువంటి మేము అనేక ఫిర్యాదులు కలెక్టర్ గారికి, ప్రభుత్వ అధికారులకు చేయడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్కు, కలెక్టర్ గారికి చేయడం జరిగింది. ఈ లీజులపైనటువంటి విచారణ చేసినటువంటి స్టాంప్స్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఆటోమేటిక్గా ఒకసారి అయిన రిజిస్టర్ డాక్యుమెంటు రద్దు చేయాలంటే వాళ్ళకి పవర్ లేదు కాబట్టి అది జిల్లా కలెక్టర్ గారు చేయొచ్చు అనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారికి ఈ యొక్క దస్తావేజులను రద్దు చేయడం కోసము వాళ్ళకి పంపించడం జరిగింది కలెక్టర్ గారికి. తర్వాత అది జరుగుతూ అంతేకాకుండా 10/10/2024 అప్పుడు కలెక్టర్ గారు ఏంటంటే లోతేటి శివశంకర్ గారు ఓ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. మళ్ళీ కలెక్టర్ నుండి ఉత్తర్వులు వెడివేంత వరకు ఎలాంటి కన్స్ట్రక్షన్ అక్కడ జరగకూడదు అనేటువంటి ఉత్తర్వులు ఇచ్చారు. దురదృష్టం మా సారు అప్పుడే ట్రాన్స్ఫర్ కావడం అంతవరకు అది అలాగా కొనసాగింది. ఆ ఎండార్స్మెంట్ కార్పొరేషన్ ఏసీబీ గారు ఇవ్వడం జరిగింది. సో ఈ బడేకర్కి ఇచ్చినటువంటి ఈ బిల్డింగ్ పర్మిషన్ పైన కూడా చైర్మన్, వైస్ చైర్మన్ గారికి అప్పుడు ఫిర్యాదు చేశాను నేనే. అప్పుడు జాయింట్ కలెక్టర్ అయినటువంటి అదిత్ సింగ్ గారు అక్కడ ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నారు. మేడం గారు కూడా 8/10/24 నేను 23/9/24 ఇచ్చినటువంటి ఫిర్యాదుపై విచారించమని కూడా వారిచ్చిన బిల్డింగ్ పర్మిషన్ రద్దు చేయడానికి
నాగరాజుపల్లె గ్రామ పొలంలోని 236/1 సర్వే నంబర్పై విచారించేందుకు కడప కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది. కడప కార్పొరేషన్ అధికారులు ఉన్నతాధికారులకు సరైన సమాచారాన్ని నేటికి అందించకపోను, అక్రమ కట్టడాన్ని నిలుపుదల చేయక, ప్రజలు చేసిన ఫిర్యాదులను పట్టించుకోకుండా అక్రమ కట్టడానికి ప్రధాన కారకులైంది ఈ ప్రభుత్వ అధికారులు. సిఎస్ఐ స్కూల్ ప్రాంత సర్వే నంబర్ 236/1 సబ్ డివిజన్పై సబ్ డివిజన్కి ఇచ్చినటువంటి ఉత్తర్వుల రద్దు విషయమై రెవెన్యూ అధికారుల ఎదుట ఈ రోజుకి కూడా పెండింగ్లోనే ఉంది. సిఎస్ఐ స్కూల్ ప్రాంగణంలో అక్రమ కమర్షియల్ కాంప్లెక్స్ని ఎవరు నిర్మిస్తున్నారో ప్రజలకి తెలియని అనేక సందేహాలు ఉన్నాయి. ప్రశ్నించే ప్రజలపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ బిషప్ ఐజక్ వరప్రసాద్, సిఎస్ఐఆర్డి అధికారులను చెప్పుకునే ఆనందరావు, బెనహర్, డానియల్, నేసి మోజెస్ అనే వాళ్ళు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా జనాలను జాగృతి చేసి తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుండడంచే 23/6/2026న ప్రస్తుత జిల్లా కలెక్టర్ గారిని సంప్రదించి అక్రమ కట్టడాన్ని నిలుపుదల చేసి నిజాయితీ గల అధికారిని అపాయింట్ చేసి విచారించమని కోరుతూ ఇంత బండిల్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చి 3 రోజులు అవుతున్నా దీనిపైన ఎలాంటి స్పందన కానీ దాన్ని విచారించే విధయం కానీ నేటికి జరగలేదు. ప్రజల కొరకు నాటి మిషనరీలు సిఎస్ఐటిఏ కంపెనీ పరిధిలో ఉంచిన ఆస్తులను సిఎస్ఐఆర్డి అనే ముసుగు ధరించి వ్యాపారస్తులకు కట్టబెట్టే సంస్కృతిని విడనాడి స్కూల్ను అభివృద్ధి చేసే చర్యలు ఉన్నతాధికారులు తీసుకోవాలని మంచి ఉద్దేశం చేత ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీ ద్వారా ప్రభుత్వ అధికారులకు తెలియజేసేందుకు ఈ సమయాన్ని మేము వాడుకుంటున్నాము. మీరందరూ దీనికి సహకరించి మీకున్నటువంటి డౌట్స్ను క్వశ్చనీర్లో మమ్మల్ని అడిగితే చక్కగా దానికి సమాధానం చెప్పగలనని, ఇంతవరకు ఈ సమయాన్ని మీరు మా కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.